కూరగాయలన్నింటిలో క్రేజ్ లేనిది ఏంది అంటే కాకరకాయ. బట్ ఇది హెల్తీ అని తెలిసినా కూడా ఎవరం తినడానికి ఇష్టపడం. ఇలా గనక చేసుకున్నామంటే చేదు అనే ఫీల్ లేకుండా తినేయొచ్చు. దీనికి కాస్త చింతపండు తీసుకొని దాన్ని ఇలా విడివిడిగా చేసి నీళ్ళల్లో నానబెట్టుకోండి. ఈ నానే వరకు మనం ఈలోపు కాకరకాయల్ని లైట్గా పీల్ చేసి చక్రాల్లాగా కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టి ముందుగా మనం చక్రాల్లా కోసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసేసేయండి. ఇందులో ఒక ముక్కాలు గ్లాస్ వరకు వాటర్ పోయండి. అవి ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పల్ప్ చేసి పక్కన తీసుకోండి. ఇప్పుడు ఉప్పు పసుపు వేసి ఈ చింతపండు నీళ్ళను కూడా వేసి మరొక మారు ఉడికించండి. మూత పెట్టి ఉడికించామంటే తొందరగా మగ్గిపోతాయి. ఆ వాటర్ అంతా ఇంకిపోవాలి. ఆ చింతపండు నీళ్ళు అనేది వేస్ట్ చేయకూడదు, అందులోనే కాకరకాయ ఉడికిపోవాలి. ఇప్పుడు ముక్కల్ని సపరేట్ చేసి అదే బాండీలో ఆయిల్ వేసి పచ్చెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, తెల్లగడ్డని మనం ఒక 4 పాయల వరకు తీసుకొని దంచుకొని వాటిల్ని వేసి పచ్చికరివేపాకును కూడా వేసి వేపుకోవాలి. అది వేగేటప్పుడు మనం ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదా కాకరకాయ ముక్కలు, వాటిల్ని కూడా వేసేసేయండి. ఒక 10 మినిట్స్ వరకు ఈ ఆయిల్లో ఫ్రై అయ్యేలా చూసుకోండి. ఇంకా ఫ్రై అయ్యాయి అనుకునే స్టేజ్లో మనం మసాలా కారం అనేది యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మసాలా కారం ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, మెంతులు, ధనియాలు, కల్లుప్పు, వెల్లుల్లి ఇవన్నీ సపరేట్గా ఎండబెట్టి వేయించుకొని పొడి చేసుకోవాలన్నమాట. వీటితో వేసిన కారపొడి వేసుకుంటే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకు కరకరలాడే కాకరకాయ ఫ్రై అనేది రెడీ అయిపోయింది, ఏ మాత్రం చేదు లేకుండా. ఇందులోనే బెల్లం కూడా చాలామంది వేసుకుంటారు, చేదు తగ్గడానికి. అది మీ ఆప్షనల్. డయాబెటీస్ ఉన్న వాళ్ళు రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచిది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీ లైక్స్ అండ్ కామెంట్సే నాకు మోటివేషన్. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.